ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా క్షేమం అని నేను ఆశిస్తున్నాను. అయితే ఒక సిస్టర్ నాకు ఇలా కామెంట్ చేశారు, అక్క, మనం మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా, లేకపోతే మన ప్రార్థన ఆలకించడా? ప్లీజ్ ఆన్సర్ చేయండి అని. నేను ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చూడండి. అసలు మోకాళ్ళు అంటే ఏంటి? మోకాళ్ళు దేనికి సాదృశ్యం అంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి సాదృశ్యం. అంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన ఎదుట నుంచోడానికి కూడా మనకు అర్హత లేదు. అలాంటి మనల్ని మనం మోకరించుకొని ఆయన ఎదుట మన స్వభావాన్ని, మన యొక్క సమస్తాన్ని శూన్యంగా చేసి ఆయన ఎదుట మోకరించి తలదించుకొని ప్రార్థన చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు అని కదా లేఖనాల్లో రాసి ఉంది. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడానికి సాదృశ్యం మోకాళ్ళు. అంతెందుకు, ఒక ప్రియుడు తన ప్రియురాలికి ప్రేమించేటప్పుడు మోకరించి తనను తాను తగ్గించుకొని, ఇంకా నా జీవితం ఏమీ లేదు, నా జీవితంలోకి నువ్వు అడుగుపెట్టు, నువ్వు అడుగు పెడితే నా బ్రతుకు బాగుంటుంది అని చెప్పి మోకరించి మరీ ప్రపోజ్ చేస్తాడు. అలాంటిది ఈ జీవితమే మనకి ఇచ్చాడు దేవుడు. ఆయన ముందు మాట్లాడడానికి మనం మోకరిస్తే తప్పేముంది? మనం ఎంత మోకరిస్తే, మన మోకాళ్ళు ఎంత నలిగితే ఆయన్ని అంత మెప్పిస్తుంది మన ప్రార్థన. బిల్లీ గ్రహం గారని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన వృద్ధాప్యమందు కూడా తన ప్రార్థనా గదిలో ఎత్తైన మోకాళ్ళేసి, ప్రభువా ఈ కార్యం ఎలాగైనా జరిగించు అని, ప్లీజ్ డూ ఇట్ అని ప్రార్థన చేస్తూ ఉండేవారట. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రార్థనా గదికి వెళ్ళి చూస్తే ఆ గచ్చులు రెండు మోకాళ్ళ అచ్చులతో పెచ్చులూడి ఉన్నాయి. అంతలాగా ఆయన ప్రార్థన చేశారు. ఒకసారి మనల్ని మనం తొంగి చూసుకుందాం. మన ప్రార్థన ఎలా ఉంటుంది? కనీసం మోకరిస్తున్నారా, పడుకుంటున్నారా, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ రకంగా ఉంటుంది మన యొక్క మోకాళ్ళ ప్రార్థన. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం. దేవుని సన్నిధిలో కానీ, ఇండివిజువల్గా కానీ ఎత్తైన మోకాళ్ళతో ప్రార్థన చేసి ఆయన మనసు దోచుకునేలాగా ఉండాలి. దేవుడు కరిగిపోయి మనం ఏం అడుగుతున్నామో అది ఇచ్చేయాలి. అలా ఉండాలి మన ప్రార్థన. దేవుడిని సంతోషపరిచేలా మన ప్రార్థన ఉంటే ఆకాశం నుండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనేక మందికి మాదిరిగా కూడా ఉంటాం. ఈ యొక్క మాటలు మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్.